ఫ్రెండ్స్ వాట్సాప్లో కొన్ని పంపకూడని మెసేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి పంపితే మాత్రం మీ పైన సైబర్ క్రైమ్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు ఆ మెసేజెస్ ఏంటి, అవి పంపితే ఏమవుతుంది అనేది నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి ఫోటో పెట్టి కింద ఒక ఆడియో అనేది మనకి పంపిస్తున్నారు ఫ్రెండ్స్. ఆ ఆడియో ఏంటో ఇప్పుడు మనం ఒకసారి విందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయికి బ్రెయిన్లో ఏదో బ్లడ్ క్లాట్ అయ్యి తన ఆపరేషన్కి 30 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పినారంట డాక్టర్స్. మనం చేయాల్సింది ఏమీ లేదు. ఈ అమ్మాయి ఫోటోని మన వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసామంటే వాట్సాప్ కంపెనీ వాళ్ళు వచ్చి తనకి ఒక షేర్కి 1 రూపీ దాకా ఇస్తామని చెప్పినారంట. మన చేత సహాయం మనం చేయాలి కదా. మనం చేయాల్సిందల్లా ఏంది, షేర్ చేయడం వరకే. షేర్ చేస్తే తనకేదో కొంచెం లైఫ్లో సేవ్ చేసినట్టు ఉంటుంది, తన ఆపరేషన్కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. దయచేసి దీన్ని మానవత్వం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. అందరికీ మానవత్వం ఉందనుకోనే మీకు షేర్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఆడియో విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ అమ్మాయి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంట ఫ్రెండ్స్. ఆపరేషన్కి 30 లక్షలు ఖర్చు అవుతుందంట ఫ్రెండ్స్. అయితే మనం ఒక పని చేయాలి అంట. అదేంటంటే మీ వాట్సాప్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ మెసేజ్ షేర్ చేయాలి అంట ఫ్రెండ్స్. అలా చేస్తే వాట్సాప్ కంపెనీ ఒక్కో షేర్కి 1 రూపాయి చొప్పున ఇస్తుందంట. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ ఫ్రెండ్స్, నమ్మొద్దు. వాట్సాప్ కంపెనీ ఇలాంటి మెసేజ్కి డబ్బులు ఏమి ఇవ్వదు ఫ్రెండ్స్. ఇక అసలు విషయానికి వస్తే, ఈ మెసేజ్ నిజమేమో అని మీరు అనుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారంటే అంతే సంగతులు ఫ్రెండ్స్. ఈ ఫోటోలో ఏ అమ్మాయి ఫోటో అయితే ఉందో ఆ అమ్మాయి సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తుంది. ఈ మెసేజ్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వారి ఐపీ అడ్రస్ ద్వారా వారిని పట్టుకొని జైలుకి కూడా పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి ఇలాంటి మెసేజ్ను మీ ఫ్రెండ్స్కు కానీ మీ గ్రూప్స్లో కానీ ఎవరికి షేర్ చేయొద్దు ఫ్రెండ్స్. సో బీ కేర్ఫుల్.